హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. నేను రవికుమార్. మమతాజీ మీ రేట్ ఎంత? ఎంతో కమ్ముడు పోయారు అన్నట్లు మీరు మేకప్ వేసుకుంటారు కదా, 10 లక్షలను తీసుకుంటారేమో. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి వాచాలత్వం. అయితే ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన ఏదో చదువులేని శుద్ధ ముద్దనో బజారు స్థాయి మనిషినో అనుకోకండి. ఎందుకంటే ఆయన ఉన్నత విద్యావంతుడు, ఒక సమున్నత స్థానంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ప్రజలకు తీర్పులు చెప్పిన మహాశయుడు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా హైకోర్టులో జస్టిస్ గా అంటే న్యాయమూర్తిగా ఎంతో కాలం పనిచేసి ఈ మధ్యనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పోస్టుకు రాజీనామా చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలో నిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందా మనం చెప్పుకున్నట్లుగా సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చదువులు గాని, వెలుగబెట్టిన కొలువులు గాని ఒక మనిషికి సంస్కారాన్ని అబ్బలేవని, అది వారి ప్రవర్తనను ఏమాత్రం ప్రభావితం చేయలేమని చాటుతున్నాయి. లేకపోతే అంత చదివి హైకోర్టు న్యాయమూర్తి పనిచేసిన వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను, ఇలాంటి బజారు స్థాయి వ్యాఖ్యలను ఒక అధముడు కూడా పలిగేందుకు సంశయించే వ్యాఖ్యలను వినగలమా? అది బహిరంగంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అయితే ఇదంతా చూస్తుంటే, అంటే ఈ తెంపరతనాన్ని చూస్తుంటే ఒకటి అనిపిస్తోంది, ఒక సామెత గుర్తుకు వస్తోంది. గేదె చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అని. ఎందుకో చెప్తాను. ఎలా అంటే, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ తన ప్రసంగాల్లో సాధారణంగానే విమర్శనాస్త్రాలు పెడుతుంటారు ప్రతిపక్షాలపై. పొద్దునైన విమర్శనాస్త్రాలు ఒక స్థాయి వరకే బాగానే ఉంటాయి. కానీ ఈ మధ్యన ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన ఆ డోసును బాగా పెంచారు. డోసు బాగా పెంచే తాపత్రయంలో ఆయన చాలాసార్లు సభ్య సమాజం అంగీకరించని, ఏమాత్రం హర్షించని వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అపప్రథను మూటగట్టుకుంటున్నారు. శతాబ్దాలుగా దేశంలో అంతర్భాగమై మమేకమై జీవిస్తున్న ముస్లింలను ఉద్దేశించి మోదీజీ చేసిన వ్యాఖ్యలు ఇన్ని కావు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి, అంటే సుమారు 2 నెలలుగా ఆయన దేశవ్యాప్తంగా తరచుగా చెప్పే మాట ఒకటే: ముస్లింల కోసం కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశం మొత్తానికి అన్యాయం చేస్తున్నాయని, వాళ్ళను ముస్లింలను ఆకట్టుకునేందుకు మిగిలిన హిందూ సమాజంకి, ఇతర వర్గాల వారికి అన్యాయం చేయబోతున్నాయని అంటూనే ముస్లింలను చొరబాటుదారులని, ముస్లింలు ఎక్కువ మంది పిల్లల గంటం ద్వారా దేశంలో ఆర్థిక అసమానతకు కారణమవుతున్నారని, ఒకవేళ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి గనక అధికారంలోకి వస్తే దేశంలో హిందువుల ఆస్తులకు, ఆఖరికి వారి బంగారాన్ని సైతం రక్షణ ఉండదని, హిందువుల మెడల్లోని మంగళసూత్రాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం లాగేసుకుని ముస్లింలకు ఇస్తుందని, ఇలా ఏదైతే దాంట్లో సహేతుకత ఉందా, అది జరిగేందుకు సంభవం అవకాశం ఉందా? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎవరన్నా అలా చేయగలరా? ఇంతకుముందు ఎప్పుడైనా అలా జరిగిన దేశంలో సంఘటనలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా ప్రజలను మొత్తం వాద్యములుగా పరిగణిస్తూ ఈ మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఆశిస్తున్నట్టుగా దేశాన్ని చిలుస్తున్నాయో లేదో కానీ విజయం పట్ల ఆయనలో భయం ఏర్పడుతుందన్న సంకేతాలు మాత్రం దేశవ్యాప్తంగా పంపుతున్నాయి. దీంతో మరింత అసహనానికి గురవుతున్న మోడీ అంతకంతకు తన విమర్శల దాడిని పెంచుతున్నారు. బహుశా ఇది చూసి స్ఫూర్తి పొందే జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా అలాంటి మమతా బెనర్జీపై ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. లేకపోతే జస్టిస్ అభిజిత్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కొంతమంది బీజేపీ నేతలు ఆయన వత్తాసు పలకరు. సాధారణంగా అధికార పక్షం పట్ల మెతగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల సంఘం కూడా జస్టిస్ అభిజిత్ మమతా బెనర్జీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ పరువు తీసేయని, దేశానికి అపఖ్యాతి తెచ్చాయని అంటూ ఆయన ప్రచారంపై కొన్ని గంటల పాటు నిషేధం విధించింది కూడా. అయినప్పటికీ కూడా బీజేపీ నేతలు అభిజిత్తును సమర్థిస్తూనే ఉన్నారు. ఆయన తన మాటల పంథాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక పక్క ఇలా కొనసాగుతుండగానే అటుపక్క మోడీ కూడా విద్వేషపూరిత ప్రసంగాలతో చెలరైపోతూనే ఉన్నారు. ఈ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో, అక్కడ స్థానిక పరిస్థితులు ముడిపెడుతూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలజడికి కారణమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బీహార్ వెళ్లిన మోడీ ప్రతిపక్షాలు ముస్లిం ఓట్ల కోసం ముజ్రా నృత్యాలు చేస్తున్నాయన్నారు. తీవ్ర అభ్యంతరకరమైన ఆ పదం ప్రతిపక్షాలను నివేరపరచగా ప్రజలను దిగ్భ్రాంతి గురి చేసింది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ముజ్రా నృత్యాలంటే అక్కడ జరిగే వేడుకల్లో వేశ్యలు చేసే నృత్యాలు. అంటే ఈ వ్యాఖ్య చేయడం ద్వారా మోడీ ప్రతిపక్షాలను వేశ్యలు గాను, వ్యభిచారులను గాను చిత్రీకరించారన్నమాట. మరోపక్క ఇటీవల ఒరిస్సా వెళ్లిన మోడీ అక్కడ కూడా తన మార్పు విభజించి పాలించు సూత్రాన్ని మళ్లీ అమలు చేశారు. ఒరిస్సాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథ్ ఆలయంలోని నేలమాళిక తాళం చెవులు తమిళనాడుకు వెళ్ళిపోయాయన్నారు. ఒరిస్సా తాళం చెవులు తమిళనాడుకు వెళ్ళటం ఏంటి, దాంతో మాగే సంబంధం అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మోడీపై విరుచుకుపడ్డారు. ఇలా తన ప్రసంగాల ద్వారా అటు మతాల మధ్య, ఇటు రాష్ట్రాల మధ్య కూడా చిచ్చుపెడుతున్న మోడీని ఆదర్శంగా తీసుకుని బహుశా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకాశం హద్దుగా చెలరైపోతున్నారేమో అనిపిస్తోంది. అలా కాదుకూడదని వారు అలాగే చేసిన పక్షంలో ప్రజలే తగిన శాస్తి చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.